నమస్తే అండి. నమస్తే. గత 2-3 రోజుల నుంచి చాలా గట్టిగా వినిపిస్తుంది. మన దగ్గర కూడా ఇలా జరుగుతుందా ఈ లవ్ జిహాద్లు అనేది కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం కూడా. మొన్నటికి మొన్న టీసీఎస్ లాంటి కంపెనీలో నాసిక్లో చూసాం ఆ సందర్భం. ఇప్పుడు అటువంటి కంపెనీస్లో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, రకరకాల భాషల వాళ్ళు ఉంటారు, ప్రాంతాల వాళ్ళు ఉంటారు. సో అదంతా ఒక సమ్మేళనంలా కనిపిస్తుంటుంది. అలాంటి దగ్గర జరిగిన మేనేజర్లు, హెచ్ఆర్ల పరిస్థితి ఏంటో మనం చూసాం. కళ్ళు తెరిస్తే మన కూకట్పల్లిలో మన పక్కన జరిగిన ఇన్సిడెంట్ ఇది, లవ్ జిహాద్. ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టారు బాధితురాలు. ఇది ఇలాంటివన్నీ చాలా బాధాకరం అండి. మొన్న కూడా మనం ఇంకొక కేసు గురించి మాట్లాడుకుంటా, మీరు ప్రేమించారు, అతను మతమేంటో కులమేంటో చూసుకుని ప్రేమించరు, ప్రేమించాక తెలుస్తుంది. కొంతమంది తెలుసుకుని కూడా ప్రేమించుకుంటారేమో, అది వేరే విషయం. అయితే ఇప్పుడు అతను పెళ్లి చేసుకుందాం అనే దగ్గరికి కండిషన్స్ వచ్చినాయి, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కండిషన్స్ వచ్చినాయి అంటే ఆ కండిషన్స్ మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టే కాకపోతే అతను కొన్ని సందర్భాన్ని బట్టి మార్చుకుని, మీరు కొన్ని మార్చుకుని, మీ ఇద్దరు ఒక అవగాహనలో వెళ్తే తప్పేం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకరి కోసం ఒకరు మారటం తప్పేం కాదు. కానీ అసలు మతం మారితేనే పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు నువ్వు మారితేనే నేను పెళ్లి చేసుకుంటాను, అది వ్యక్తిత్వం కానివ్వచ్చు, అలవాట్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, మతం కావచ్చు. అసలు అలాంటి కండిషన్ పెడుతున్నారు అంటేనే వాళ్ళ గురించి కొంచెం ఆలోచించి అసలు అది అలాంటి ప్రేమకి గుడ్ బై చెప్పడం కరెక్ట్ అని నా అభిప్రాయం. ఇక ముందు ఎవరన్నా ఇట్లాంటి పరిస్థితిలోకి వస్తే ముందు మాట్లాడుకున్న తర్వాత, ప్రేమించుకున్న తర్వాత, పెళ్ళి అనుకున్న తర్వాత, మా ఇంట్లో వాళ్ళకి కట్నం కావాలంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు కట్నం ఇస్తేనే చేసుకుంటామని అనటము, ఇట్లాంటివన్నీ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా మీరు వదిలిపెట్టేయడం మంచిది. ఆలోచించాల్సిందే అటువంటి వాళ్ళని. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి విషయం దగ్గరికి వచ్చేసరికి, ఇప్పుడు అతను ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అతను రిలీజ్ చేసిన వీడియోలో ఏముందంటే, నేను నిజంగా మతమే మార్చుకున్నాను అంటే గనక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి నా ఒరిజినల్ అంటే నా నవాజ్ పేరుతో ఉన్న ఆధార్ కార్డు ఎందుకు ఇస్తాను అని అడుగుతున్నాడు. ఇలా అతను మాట్లాడేటప్పుడు అతను కొన్ని ఈ అమ్మాయి వైపు ఎలిగేషన్స్ చెప్పడం చూసాము. ఇప్పుడు తిను ముందు అసలు ఫస్ట్ బయటకు వచ్చింది తిను వచ్చిందని అతను బయటకు వచ్చి మాట్లాడాడు. సరే, నీకు పెళ్ళయింది కదా, పెళ్ళైనప్పుడు నువ్వు ఎందుకు అమ్మాయి జోలికి వెళ్ళావు? సరే, అమ్మాయి ఏదో డిప్రెషన్ క్యాండిడేట్ అని, ఆ అమ్మాయి 2-3 లవ్ ఫెయిల్యూర్లు అయినాయి అని, ఆ అమ్మాయి చేతులు కోసుకుందని, కాళ్ళు కోసుకుందని చెప్తున్నావు. అసలు నీకేం పోయే కాలం వచ్చింది? నీకు పెళ్ళయింది కదా, నువ్వెందుకు అమ్మాయి జోలికి వెళ్ళినట్లు? అంటే మీరు టైంపాస్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కంటే పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి ఇష్టపడింది నిన్ను అంటే ఒక అర్థం ఉంది. మరి నువ్వు అసలు నీకు పెళ్ళయిందని చెప్పావో లేదో తెలియదు కదా. ఏ రకంగా చూసినా ఈ కేసు చాలా చిక్కుముడిగా ఉంది. అంటే ఇంకొకరితో చాట్ చేసింది కూడా ఆమె బయటపడుతుంది. ఆమె అతను ఎవరైతే నవాజ్ ఉన్నారో అతను గాంజాయి తీసుకునే ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయంటూ సాక్ష్యాధారాలతోనే ఆమె డ్రింక్ చేయను అని చెప్పాడు అతను ఆ రోజు. ఏది వీడియో రిలీజ్ చేసిన దాంట్లో నా బ్లడ్ టెస్ట్ చేసుకోండి అది ఇది అని అన్నాడు. అయితే అతను నలుగురితో కలిసి డ్రింక్ చేస్తున్న ఫోటో అమ్మాయి బయట పెట్టింది. ఈ ఫోటో ఉంది అనే తెలుసో ఏమో అతనికి, ఈ అమ్మాయి దగ్గర ఉందని తెలుసు అనుకుంటా. అందుకని నేను ఎప్పుడో మానేసిన వాడిని ఒక్కరోజు అందరు బలవంతంతో కొంచెం తీసుకున్నాను అని చెప్పారు. ఇక్కడ పాయింట్, నువ్వు తాగుతావా, సిగరెట్లు తాగుతావా, మందు కొడతావా, గంజాయి కొడతావా, ఇది కాదు ఇక్కడ సమస్య. సమస్య ఏంటి అంటే, అసలు మతం మారాలి అనే ఒక టాపిక్ ఎందుకు వచ్చింది మీ మధ్యలో? ఇదే నాకు అసలైన విషయం. ఇప్పుడు భార్య ఉంది, ఇప్పుడు సుప్రీంకోర్టు దరిద్రంగా ఇచ్చిన తీర్పును పట్టుకొని వీళ్ళు పెళ్ళైనా సరే సహజీవనం చేయొచ్చు, వివాహేతర సంబంధాలు తప్పు కాదని ఏవో వీళ్ళకి వీళ్ళు అన్వయించేసుకుని
పోనీ ఆ రిలేషన్షిప్లోకి, ఆ అమ్మాయితో రిలేషన్షిప్లోకి వచ్చావు అనుకుందాం పోనీ. మరి అసలు మతం మారాలన్న కండిషన్ ఎందుకు నీకు? నీకు అవసరమా? మారిన తర్వాత ఖురాన్ చదవమని బలవంతం పెట్టారు, బీఫ్ తినమన్నారు. ఇక్కడ ఈ 2 ఇష్యూస్ కాస్త పెద్దవిగా కనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఖురాన్ చదవమంటం కావచ్చు, బీఫ్ తినమనటం కావచ్చు, ఈ 2 విషయాలు కేరళ స్టోరీస్ 2 ఉంది కదా, దానిలో ఇట్లా బలవంతంగా బీఫ్ తినమన్నారు అని చెప్పి ట్రైలర్ లోనే చూసాం కదా. కనిపిస్తుంది. అసలు మీరు అప్డేట్ అవరా? అసలు సినిమాలు చూసి మీరు నేర్చుకుంటున్నారా, మీరు చేసే చూసి సినిమాలు తీస్తున్నారో తెలియట్లేదు. కానీ అసలు అప్డేట్ అవ్వచ్చు కదా. అందరికి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రమా? అందరి దగ్గర ఇదే స్టోరీనా? అంటే బీఫ్ తినిపించినంత మాత్రం పాత రోజుల్లో ఉండేదట. ఏంటి, వాళ్ళకి బలవంతంగా చెట్టు కట్టేసి వాళ్ళతోటి బీఫ్ ముక్క తినిపించేసేసి బలవంతంగా సుంతి చేసేసి వాళ్ళకి ఒక పేరు పెట్టేసేసి ఏవో మీరు ఈ రోజు నుంచి మహమ్మదీయులు అని చెప్పిన ఘటనలు ఉన్నాయి చరిత్రలో. అయితే అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్, అరే మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళారు వాళ్ళు, అట్లా మాకు ఇష్టం లేదు, మేము మా మతంలోకి మేము వస్తాము అంటే హిందూ మతం వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. స్వామి దయానంద సరస్వతి ఏం చేశారంటే, మొదటిగా అసలు ఇది వాళ్ళు వీళ్ళకి ఇష్టం లేకోకుండా చేశారు. ఇప్పుడు గర్వాపసి అని చెప్పి ఒక మాట రాజకీయ నాయకులు ఎక్కువగా వాడుతున్నారు దీన్ని. ఏంటంటే క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాక్ వచ్చేయాలి అంటే కనుక మీరు వచ్చేసేయండి, గర్వాపసి అని బీజేపీ వచ్చిన తర్వాత పెట్టింది ఇది. మీరు వచ్చేయండి మీ మతంలోకి, మళ్ళీ మీరు వచ్చేసేయండి అని చెప్పి. అయితే దయానంద సరస్వతి గారు మొదటిసారిగా అది ప్రవేశపెట్టారు. శుద్ధి కార్యక్రమం అని ఏదో చేసి వాళ్ళని ఏదో శుద్ధి నీళ్ళు ఏవో జలకరించి వాళ్ళతో ఏవో 4 మంత్రాలు చదివించి, సో ఇక ఈ రోజు నుంచి నువ్వు హిందువువి, నువ్వు ముస్లిం కాదు అని. అంటే అంతకుముందే ఏముండేది, అసలు హిందూ మతం వాళ్ళు రానిచ్చేవాళ్ళు కదా వెనక్కి. వాళ్ళు నిన్ను ముస్లింగా మార్చేశారు కదా, ఇంక నీ చావు అక్కడే, నువ్వు చావు అని. ఇదంతా ఎవరి దగ్గర జరిగేది ఇదంతా అంటే అణగారిన వర్గాలు, నిమ్న కులాలు వాళ్ళ దగ్గరే ఇదంతా జరిగేది. కానీ డబ్బులున్న వాళ్ళ జోలికి, చదువుకున్న వాళ్ళ జోలికి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. సరే, ఇప్పుడు ఈరోజు ఇదే ఈ కేరళ స్టోరీస్ 2 దీంట్లో ముందుగానేమో అది వాస్తవ కథ అని చెప్పి, తర్వాత ఏమో మళ్ళీ కాదు కల్పిత కథ అని చెప్పి దానిలో ఈ ప్రొసీజర్ అంతా వివరించారనమాట. వివరించి ఈ రోజు కూడా అలా జరుగుతున్నాయి అని చెప్పడం ఆ సినిమా ఉద్దేశం. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా బలవంతంగా మతం మార్చారు, అలాగే బీఫ్ తినమన్నారు అనే డైలాగ్స్ మనం వినలే, మనకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు ఖచ్చితంగా ముస్లిమ్స్ నాన్ ముస్లింని పెళ్లి చేసుకోవాలి అంటే ఎక్కడో ఒకళ్ళు తప్పితే పేర్లు మార్చకుండా, మతం మార్చకుండా పెళ్లి చేసుకోరు. కానీ ఇది నిజమేనండి. అవును, అదే చెప్తున్నా. ముస్లింగా ఉండాలి అని నువ్వు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీ పేరు మారిపోతుంది. పేరు కొత్త పేరు పెట్టేస్తారు. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి మారితే కొన్ని చోట్ల పేరు కూడా మారుస్తారు, కొన్ని చోట్ల మార్చరు. అయితే ముస్లిం దీంట్లో మటు ఖచ్చితంగా పేరు మారుస్తారు. ఆ ముస్లిం పేరు ఒకటి పెట్టేస్తారు వీళ్ళకి, పెట్టేసి ఈ రోజు నుంచి నువ్వు ముస్లిం అని చెప్తారు. అయితే నేను నా ఉద్దేశం ఏంటి అంటే, అసలు ఇవి ఏదైనా ఒక కేసుని చాలా సీరియస్గా తీసుకుని లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి, అసలు ఇవి ఏంటి సినిమా చూసి ప్రేరేపితమై మాట్లాడుతున్నారా, లేదు అనుకుంటే అసలు నిజంగా ఎంతవరకు నిజంగా జరిగినాయి, ఈ లోతుపాతులను మట్టుకు ఒక పోలీస్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాల్ని బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే లేకపోతే మనము వాళ్ళని ఒక భయంతో వాళ్ళతోటి ప్రవర్తిస్తాం. వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా మాకు, ఇప్పుడు గద్ద కోడి పిల్లల్ని ఎత్తుకుపోవటానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంటుంది, పిల్లల్ని కాపాడుకుంటుంది కదా. అట్లాంటి పరిస్థితి ఉండొద్దు మన సమాజంలో. అసలు మతం అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అయిన సందర్భంలో
అసలు వాళ్ళెవరో వచ్చి మతం మారుస్తాను అంటే వీళ్ళు మారటం కరెక్ట్ కాదు అసలు. అంటే చేసుకునేటప్పుడు వీళ్ళు ఓకే ఉంటున్నారండి, చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ఇబ్బందులు వస్తున్నాయి. మీరు కాదండి, ఇప్పుడు హిందువులు కూడా చాలా మంది బీఫ్ తింటారండి. బీఫ్ తినటము అనేది పెద్ద విషయం కాదు. ఇక్కడ ఇండియాలో ఏమన్నా పెద్ద అదేదో చాలా పెద్ద విషయం అన్నట్టు మాట్లాడుకుంటారేమో కానీ వేరే కంట్రీస్లో బీఫ్ అనేది వాళ్ళ దీంట్లో మెనూలో క్లియర్ కట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని హోటల్స్ లో ఉంది బీఫ్ ఉంది. కొన్ని పబ్స్ కి వెళ్ళాం అనుకోండి, దాంట్లో స్పెషల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మరి అందుకని బీఫ్ ని ఇంత మ్యాగ్నిఫై చేసి చూపించాల్సిన పరిస్థితి కూడా నాకు ఎందుకో ఇది ఒక రకమైన డివిజన్ తీసుకొస్తుంది సొసైటీలో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కుకటపల్లి కేసు వచ్చింది. ఈ కేసుని సీరియస్గా ఒక 15 రోజులు 20 రోజులు దీనికోసం ఒక 2 ఆఫీసర్స్ పనిచేసి అసలు మొత్తం లోటుపాట్లు, ఈమె చెప్పేది కరెక్టా, అతను చెప్తుంది కరెక్టా, లేకపోతే ఇందులో అసలు దోషులు ఎవరు, ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజానికి క్లారిటీ కావాలి. ఎందుకంటే ఏదో అంటారు చూడండి, దున్నపోతు ఈనిందంటే దూడలు కట్టేయమన్నట్టు కాకుండా వాస్తవాలు సమాజంలో, ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా ఇవాళ మనము ముస్లిమ్స్, హిందూసు, ముస్లిమ్సు, క్రిస్టియన్సు, ఇంకా చిన్న చిన్న మతాలు అందరూ ఒక సహజీవనం చేస్తున్నామండి. ఇప్పుడు మన ఇంటి పక్కన రెంట్కి ఏ మతం వాళ్ళు వస్తారో మనకు తెలియదు, కానీ అబ్జెక్షన్ చెప్పే హక్కు మీకు లేదు. ఒక ఓనర్ గనక నువ్వు ఈ మతం కాబట్టి నేను ఇల్లు ఇవ్వట్లేదు అంటే కూడా అది కూడా కేసే. అసలు నీకు ఇష్టం లేదని చెప్పాలి, ఇంకొక కారణం ఏదైనా చెప్పాలి, కానీ ఈ కారణంతో నేను ఇల్లు ఇవ్వను అంటే కనుక అది ఒక పెద్ద కేసు అవుతుంది. కొంతమంది డైరెక్ట్ గా బోర్డులో పెడతారు ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్ అని. అందుకే ఇలాంటివి ఒక రకంగా వివక్ష, విద్వేషము ఇవి సమాజంలో మంచిది కాదండి. ఎక్కడైతే వివక్ష వస్తుందో అక్కడ విద్వేషం వస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు మనం కలిసిమెలిసి ఉండాల్సిందే. ఈ రోజు ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోరు. ఖచ్చితంగా మనం కరోనాతో ఎలా అయితే సహజీవనం చేశామో అన్ని మతాల వాళ్ళతోటి అన్ని మతాల వాళ్ళు సహజీవనం చేయవలసిందే, కలిసిమెలిసి బతకవలసిందే. ఇదే కదా పరమసహనం అంటే. అసలు మన దేశం పెట్టింది పేరు ఈ పరమసహనానికి. ఇప్పుడు వచ్చి ఈ గబ్బు చేస్తున్నారు చూసారా, ఇందులో వాస్తవాలు ఏంటి అనేది నిగ్గుదేల్చాల్సిన అవసరం అయితే ఉంది అని నేను బాగా అభిప్రాయపడుతున్నాను. సమాజంలో ఒకరిపైన ఒకరికి ఇట్లాంటి దురభిప్రాయాలు ఉండటము, అపనమ్మకాలతోటి మనం కలిసిమెలిసి ఉండటం కరెక్ట్ కాదు. ఈ కేసును మట్టుకు ఒక మోడల్ కేసు లాగా తీసుకుని అసలు వాస్తవం ఏంటి సమాజానికి చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి కూడా ఉందనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.